దేవుని నీతి మనం పాటించేదాన్ని బట్టి రాదది, ఆయన ఇచ్చాడు కాబట్టి వస్తుంది. జీతానికి దానానికి తేడా ఉంది. జీతం ఇచ్చేటప్పుడు అందులో 500 రూపాయల నోట్లు ఉంటాయి, దానం ఇచ్చేటప్పుడు కూడా 500 రూపాయల నోట్లు ఉంటాయి. రెండు 500 రూపాయల నోట్లే. కానీ జీతం అంటే నెలంతా కష్టపడితే వచ్చేది, దానం అంటే ఏ కష్టం లేకుండా వచ్చేదాన్ని దానం అంటారు. దైవనీతి దానం, పుణ్య దాన బలియాగం అని రాయబడింది 5వ అధ్యాయంలో. తర్వాత చూద్దాం మనం రోమీయుల రాసిన పత్రికలోనే. యేసుక్రీస్తు శిలువ పుణ్య దాన బలియాగం. అందరూ పుణ్యం కోసం దానాలు చేస్తారు, కానీ పుణ్యాన్నే దానం చేసింది ఎవరు అంటే యేసు ప్రభు. మన సమాజంలో చూస్తుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. ఎందుకు దాన ధర్మాలు చేస్తున్నారంటే, వయసులో ఉన్నప్పుడు అన్ని పాపాలు చేసామండి, కాటి కాలు దగ్గర వయసు వచ్చింది, ఇప్పుడైనా నలుగురికి మంచి చేయకపోతే అని వీళ్ళ పుణ్యం కోసం ఆ పాపం సొమ్ముని మనల్ని తినేస్తూ ఉంటారు. అవునా? అందరు కాకపోయినా కొందరు. అయితే యేసు ప్రభు పుణ్యం కోసం దానం చేయలే, పుణ్యాన్నే దానం చేశాడు.